रे हिंदू वीरों जागो रे, जागो जागो रे हिंदू वीरांगनाओं जागो रे, शक्ति भक्ति एकता लेकर। మనమందరము ఇప్పుడు చేస్తాను. మన అన్న శ్రద్ధానంద్ ఆర్య ఉండేది షాలిబండలో. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ్ దళ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ. తోట ఉదయ్ కుమార్ ఉండేది మాదనపేటలో. రాష్ట్రీయ బజరంగ్ దళ్ భాగ్యలక్ష్మి నగర్ సిటీ ప్రెసిడెంట్. అన్న పేరు శ్రీకాంత్, ఉండేది ఉప్పుగూడలోనే. అన్న వైస్ ప్రెసిడెంట్ అన్నమాట, భాగ్యలక్ష్మి నగర్ వైస్ ప్రెసిడెంట్ రాష్ట్రీయ బజరంగ్. నేత్రాస్కర్ యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీకి ప్రెసిడెంట్ రాష్ట్రీయ బజరంగ్ దళ్ నుంచి. ఆయన మధుచరణ్, ఈయన మన రాష్ట్రీయ బజరంగ్ దళ్ మెంబర్. ఈయన పేరు శివ, మన రాష్ట్రీయ బజరంగ్ దళ్ మెంబర్. మధుకర్ ఉండేది గౌరీపురలో, రాష్ట్రీయ బజరంగ్ దళ్ మెంబర్. అదే విధంగా మనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వారిని పరిచయం దీపారాధన చేస్తున్నాము. నేను శ్లోకాలు చెప్తా, మీరందరూ కూడా చెప్పండి. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపం జ్యోతిర్నమోస్తుతే. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ్ దళ్ గురించి మనకు చిన్న పరిచయం చేయడానికి తోట ఉదయ్ గారు వస్తారు. వందే మాతరం అందరికీ. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ గురించి ఒక చిన్న పరిచయం చెప్తాం మీ అందరికీ. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ అనేది జూన్ 24, 2018 ఢిల్లీలో సాధు సంతుల సమక్షంలో డాక్టర్ ప్రవీణ్ భాయ్ తోగాడియా గారు స్థాపించారు. అతను ఒక క్యాన్సర్ సర్జన్. ఎందుకు స్థాపించారు అని అంటే, హిందువుల దేవాలయాలు, సంస్కృతి, భద్రత ఎక్కడ సరైన సంరక్షణ లేకపోవడం వల్ల, అండ్ అదేవిధంగా హిందూ ప్రయోజనాలపై మౌనం పాటిస్తున్నారని చెప్పేసి కొత్తగా సంస్థ సాధించారు. అందుకే హిందువే ముందు అనే సంస్థగా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఏర్పడింది. దృష్టికోణం హిందువునే ముందు, లక్ష్యం హిందువుల శ్రేయస్సు, భద్రత, ఆత్మగౌరవం. అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ప్రకటించిన ముఖ్య ఆకాంక్షలు హిందూ రాష్ట్రీయ నిర్మాణం ఒకటది. రెండోది వచ్చేసేసి 3
పవిత్ర దేవాలయాలు పునర్నిర్మాణం గురించి ప్లానింగ్ అనమాట. అది వచ్చేసి రామ మందిరము, కాశీ విశ్వనాథ్ అండ్ మధుర కృష్ణ జన్మస్థానం, శ్రీకృష్ణ జన్మస్థానం అనమాట. జాతీయ గోహత్య నిషేధ చట్టము ఆర్టికల్ 370 అండ్ 35A రద్దు. ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్, జనాభా నిషేధ చట్టం కూడా దానిలో ఒక భాగము. దేవాలయము ప్రభుత్వం నుండి విముక్తి చేయడం. అండ్ అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి 16 విభాగాలు ఉన్నాయి. దానిలో వచ్చేసి రాష్ట్రీయ బజరంగ్ దళ్, ఓజస్విని, రాష్ట్రీయ కిసాన్ పరిషత్, మజ్దూర్ పరిషత్, మహిళా పరిషత్, ఛాత్ర పరిషత్, హిందూ హెల్ప్ లైన్, ఏక్ముటి అనాజ్ అండ్ హిందూ అడ్వకేట్ ఫార్మ్, ఇండియా హెల్త్ లైన్, బ్లడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కిడ్స్ హెడ్ అండ్ నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్, ఓం శ్రీ పరివార్, రాష్ట్రీయ వ్యాపారీ పరిషత్. ఇలాగా దేశవ్యాప్తంగా కూడా సంస్థలు అనేది పనిచేస్తున్నాయి. ఆల్రెడీ మన దగ్గర కూడా స్థాపన జరిగింది. మనము ఇప్పటి వరకు ఏదైతే చేసినామో ఇవన్నీ స్థాపించిన తర్వాత విజయాలు కూడా ఉన్నాయి కొన్ని. ఆ విజయాలన్నిటికీ కారణం అయినటువంటి అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ ఏదైతే సాధించింది అని అంటే, మనకి ఇక్కడ వచ్చేసి శబరిమల 2018లో శబరిమల గురించి ఉద్యమం చేసాము, అది కూడా విజయవంతమైనాం. సో అదే విధంగా అయోధ్య రామ మందిరం గురించి సేమ్ అదే విధంగా 2019లోనే 19 గురించి ఉద్యమం చేశాము. ఆర్టికల్ 370 అండ్ 35A రద్దు చేసేది 2019లో కూడా అమల్లోకి వచ్చింది. అది కూడా తర్వాత కరోనా సమయంలో చాలా సేవలు అందించినాం మనము. అది కూడా డాక్టర్ ప్రవీణ్ భాయ్ తోగాడే గారి దగ్గర నుండి ప్రతి ఒక్క దాని గురించి చూసుకున్నారనమాట. తర్వాత 2025లో ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. దానిలో వచ్చేసి ఒక్కొక్క 1.25 crores యాత్రికులకు సేవలు అందించారు. దాంట్లో 14 అన్నప్రసాద కేంద్రాలు, 1 లక్ష దుప్పట్లు, 24 గంటల వేడి నీరు అండ్ టీ ఇవన్నీ పంచారు. వైద్య సేవ కూడా ఇచ్చారు. కాబట్టి ప్రవీణ్ భాయ్ తోగాడే గారు ఏదైతే చేశారో అదందరి మనందరి క్షేమ కోసం చేస్తారనేది దీని యొక్క అర్థం. అందరికీ చేశాం. ఇప్పుడు మనం అందరము సెమినార్కి వచ్చేసాము. సెమినార్ మీకు తీసుకోబోతున్న పేరు వారు పరిచయం చేసినాను కదా, సంపత్ గారికి నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నెక్స్ట్ కాలాంశం మొత్తం ఆయననే తీసుకుంటారు. మనకి శుభోదయం అందరికీ. గుడ్ మార్నింగ్ ఫ్రెష్ మైండ్స్. ఓకే, సరే, మనం అందరం కూడా తెలుసుగా ఇవాళ సెషన్ మనం వచ్చింది దేనికి అంటే మెంటరింగ్ సెషన్, స్టూడెంట్ మెంటరింగ్ సెషన్. మనం అందరం స్టార్టింగ్లో మీ అప్రోచ్ అయినప్పుడు ఈ పాంప్లెట్ ఇచ్చాం, గుర్తుంది కదా. సో సెషన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మనం చాలా డిసిప్లిన్డ్గా ఉండడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా. అందులో మనకున్న గుణమే, కానీ దాన్ని మనం ఇలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేద్దాం, ఓకేనా. గుణం ఉంది మెయింటైన్ చేసేది, కానీ మనము ఇండిసిప్లిన్ ఉండకపోతే డెఫినెట్లీ రీచ్ బాగుంటుంది అనేది నా ఉద్దేశం, ఓకే. సో అందరం కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం డిసిప్లిన్ ఉండడానికి ప్రయత్నిద్దాం. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మన వాళ్ళకి ప్రాబ్లం ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఒక కంటిన్యూస్ 20 minutes సెషన్ మనం తీసుకున్నాం, ఓకేనా. సో మనం అప్పుడు ఈ సెషన్ గురించి మనం డిస్కస్ చేసినాం. మెంటరింగ్ సెషన్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకాడమిక్ ఎక్సలెన్స్, అకాడమిక్ ప్రోగ్రెస్కి సంబంధించి మనం టోటల్ 9 different ఎలిమెంట్స్ని మనం క్యారెక్టరైజ్ చేసినాం, కరెక్టా. ఇది మీ దగ్గర ఉండొచ్చు బహుశా, చాలామందికి మనం అప్పుడు ఇచ్చాం. సో ఇందులో వచ్చేసి ఈ 9 ఎలిమెంట్స్ని మనం అవుట్లైన్ చెప్తున్నాం, మనం జరగబోయే సెషన్ యొక్క అవుట్లైన్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఈ నెల నవంబర్లో ఇది ఫస్ట్ సెషన్ మనం కండక్ట్ చేసేది. అలానే నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్లో 3rd week మళ్ళీ ఇంకొక సెషన్ చేస్తాం, అది సెకండ్ సెషన్. తర్వాత మనకి 3rd సెషన్ వచ్చేసి జనవరిలో ఉంటుంది, అది 3rd సెషన్. ఇలా మనం 3 సెషన్స్లో మనం అనుకున్నటువంటి 9 ఎలిమెంట్స్ని మనం అడ్రస్ చేస్తున్నాం, ఓకేనా. సో ఈ 9 ఎలిమెంట్స్ యొక్క అవుట్పుట్ మనకి జనవరిలో కనపడాలి, ఓకే. ఎలా ఉంటుందని మనం చూద్దాం. సరే, అయితే మరి ఇవాల్టి సెషన్ ఏంటి? ఫస్ట్ సెషన్ అంటే ఈ 9లో ఫస్ట్ మనం ఒక 3 ఎలిమెంట్స్ ఎంచుకున్నాం ఇవాల్టి సెషన్లో. సెకండ్ సెషన్ ఇంకో 3 ఎలిమెంట్స్ ఉంటాయి, అలానే 3rd సెషన్లో కూడా 3 ఎలిమెంట్స్. అలా మనం ఈ 9 ఎలిమెంట్స్ ఏవైతే మేము ఇచ్చామో ఇవన్నీ కూడా మనం రాబోయే 3 సెషన్స్లో కవర్ చేస్తాం. మరి ఇవాల్టి సెషన్లో మనం కవర్ చేసేది ఏంటంటే, ఫస్ట్ మనం ఇచ్చంగా టాపిక్ స్ట్రెస్, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, స్మార్ట్ స్టడీ, హార్డ్ స్టడీ. సో దీనికి సంబంధించిన టాపిక్ ప్యారలల్లీ అకంపైన్డ్ విత్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్యారలల్లీ అకంపైన్డ్ విత్ డైట్ ప్లాన్, ఓకే. ఇవన్నీ అంటే 3 ఎలిమెంట్స్ మనం ప్రజెంట్ ఇవాళ సెషన్ మేజర్గా ఫోకస్ చేసే ఎలిమెంట్స్. మళ్ళీ చెప్తున్నాను, స్మార్ట్ స్టడీ ఫస్ట్ ఎలిమెంట్ ఇచ్చాము కదా మనకు ఇచ్చిన పాంప్లెట్లో, స్మార్ట్ స్టడీ, హార్డ్ స్టడీ, ఓకే. దీనికి సంబంధించింది. సెకండ్ టైం మేనేజ్మెంట్కి సంబంధించింది. అండ్ 3rd వచ్చేసి ఈవెన్ డైట్ ప్లాన్ కూడా, ఓకే.
ఫర్ ది కంప్లీట్ ఫ్యూచర్కి అది పనికి వస్తుంది, ఒకటే దానికి కాదు. ఇవన్నీ సెషన్లు కూడా, ప్రతి సెషన్ కూడా ఇట్ డజంట్ హోల్డ్ గుడ్ ఓన్లీ ఫర్ దిస్ సెషన్, ఓన్లీ ఫర్ యువర్ అకాడమిక్స్ ఆఫ్ 10th class. వాట్ ఎవర్ ద సెషన్స్ ఆర్ హ్యాపెనింగ్, సో దిస్ విల్ హోల్డ్ గుడ్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దెమ్ ప్రాపర్లీ ఇన్ యువర్ లైఫ్. డెఫినెట్లీ యూ విల్ సీ ఎ ఫ్రూట్ఫుల్ అవుట్పుట్. ఇది నేను చెప్పగలుగుతాను. ఓకే, సో దాన్ని ఒకసారి మనం మొదలు పెడదాం. ఫస్ట్ సెషన్కి వెళ్దాం. సో మనం ఫస్ట్ టాపిక్ మనం ఏమనుకున్నాం, స్మార్ట్ స్టడీ, హార్డ్ స్టడీ గురించి అనుకున్నాం. సరే, దీని గురించి మనం ఫస్ట్ మొదలు పెడదాం. స్మార్ట్ స్టడీ, హార్డ్ స్టడీ మనం వినే ఉంటాం, చాలామంది అక్షరాలు వినే ఉంటాం. స్మార్ట్ స్టడీ, హార్డ్ స్టడీ, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ వినే ఉంటాం. దీని గురించి మనం అర్థం చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్తో వెళ్దాం. మనం చూస్తూ ఉంటాం, మనం ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాం. ఫ్రెండ్స్లో చూసినప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్లో కావచ్చు, మన రిలేటివ్స్లో కావచ్చు, ఒక్కో అబ్బాయి చాలా అవర్స్ టైం స్పెండ్ చేస్తాడు. చాలా అవర్స్, లెటర్సే ఎగ్జామ్స్ కన్నా ముందు నుంచి ఒక 5 అవర్స్ 6 అవర్స్ డైలీ టైం స్పెండ్ చేస్తాడు. ఇంకొక అబ్బాయి చాలా లిమిటెడ్గా 2 అవర్సే టైం స్పెండ్ చేస్తాడు. బట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఏమైతే అంటే ఒక్కోసారి అన్ఫార్చునేట్లీ ఎవరైతే టైం ఎక్కువ స్పెండ్ చేసిండ్రో ఒక్కోసారి వాడికి రిజల్ట్స్ బెటర్గా రావు. ఎవరైతే తక్కువ టైం స్పెండ్ చేసిండో వాడికి కొంచెం క్వాలిటీ అవుట్పుట్ వచ్చే పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితులు కాదు, ఎవ్రీ సిచ్యువేషన్లో కాదు, కొన్ని సిచ్యువేషన్లో. ఇలాంటివి ఎప్పుడైనా జరిగినాయా మనకి? ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జరిగినాయా మన స్కూల్లో, మన ఫ్రెండ్స్లో జరిగినాయా? జరిగి ఉంటాయి, డెఫినెట్లీ జరిగి ఉంటాయి. జరగలేవు ఎప్పుడు? అయితే డెఫినెట్లీ అయితే మనమే తిట్టుకుంటాం కదా. ఓకేనా, అవుట్ ఆఫ్ బాక్స్ నేను మాట్లాడితే మీరు చాలా ర్యాండమ్గా మాట్లాడుకుంటారు. నేను చదివినారా బాగా, ఫలానావాడు ఫ్రెండ్ చదవలేదు, చదవకున్న వాడికి నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకుంటామా? అయ్యి ఉంటాయి, ఖచ్చితంగా నా లైఫ్లో కూడా జరిగినాయి. ఇది మనకి జరుగుతూ ఉంటాయి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అనేది మనం అర్థం చేసుకున్నాం ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ మనము డిఫైన్ చేసుకుందాం అసలు హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ డెఫినేషన్ చూద్దాము. మరి హార్డ్ వర్క్ అంటే ఏం జరుగుతుందని చూద్దాం. హార్డ్ వర్క్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టు లాంగ్ స్పాన్, లాంగ్ డ్యూరేషన్స్ కూర్చుంటున్నాం మనం వర్క్ మీద. ఇది ఫస్ట్ పాయింట్. చదువుతూ ఉన్నాం, రిపీటెడ్గా చదువుతున్నాం, నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉన్నాం, తిప్పి చదువుతూ ఉన్నాం. బట్ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మనం చదివేది కాన్సెప్ట్స్ని సైడ్ లైన్ పెట్టి ఓన్లీ మెమరీ మీద ఫోకస్ చేస్తాం. మెమరైజ్, గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్స్ని రిలేట్ చేయం. డాట్స్ ఉంటాయి, యూ నీడ్ టు జాయిన్ ద డాట్స్. దేర్ ఆర్ డాట్స్. ఒక్కొక్క ప్రిపరేషన్కి డాట్ ఉంటుంది. ఎక్కడ మిస్ అవుతాం? ఆ డాట్స్ని జాయిన్ చేస్తే ఒక బెటర్ అవుట్పుట్ తీసుకొచ్చే దగ్గర మిస్ అవుతాం. సో ఇది జరిగేది హార్డ్ వర్క్లో. హార్డ్ వర్క్లో ఏం జరుగుతుంది? మీరు కంటిన్యూస్ కూర్చుంటున్నారు, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, తర్వాత చదివేది రిపీటెడ్గా డైలీ మెమరైజ్ చేస్తున్నారు, మగప్ చేస్తున్నాం. ఇది బాగానే ఉంది, ఇవన్నీ పోతూనే ఉన్నాయి. కానీ అల్టిమేట్లీ అవుట్పుట్ ఏమైనా వస్తుందా? రావట్లేదు మనకి. అది ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఏం జరిగింది? ఇప్పుడు నేను చెప్పిన 4-5 ఎలిమెంట్లు చెప్పిన హార్డ్ వర్క్లో ఏం జరిగింది అనేది. సో ఇక్కడ ఏం జరిగిందంటే సింపుల్గా నేను కంక్లూజన్ ఇస్తాను. మనిషి ఏం చేసిందంటే తను బిజీ పెట్టుకున్నాడు కంప్లీట్గా, కానీ ప్రొడక్టివ్ అవుట్పుట్ వచ్చిందా? దెర్ ఇస్ నో ప్రొడక్టివ్ అవుట్పుట్. ఎందుకు? వేర్ హీ మిస్డ్? చెప్పగలుగుతారా? హీ ఆర్ షీ. ఒక స్టూడెంట్ ఎక్కడ మిస్ అయ్యాడు? ఇక్కడ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని చదవడం చాలా ఇంపార్టెంట్. పాయింట్ 1. అవునా, కాన్సెప్ట్స్ని అర్థం చేసుకొని చదవాలి. తర్వాత మనకి కొన్ని స్ట్రాటజీస్ ఉండాలి, ఒక పద్ధతిని ఎంచుకోవాలి, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. బిఫోర్ అంటే ఏం ప్లానింగ్ లేకుండా మనం నంబర్ ఆఫ్ అవర్స్ లేకపోతే చదివిందే 10 సార్లు చదివి ఒక ప్లానింగ్ ప్రాపర్ లేకపోతే అవుట్పుట్ అనేది డెఫినెట్లీ రాదు. సో ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏమో కాదు, ఈ పెద్ద అక్షరాలు ఏం కాదు. మళ్ళీ అర్థం చేసుకోండి, హార్డ్ వర్క్ డిఫరెంట్, స్మార్ట్ వర్క్ డిఫరెంట్ కాదు. ప్లీజ్ మీకే నోట్ ఆఫ్ దిస్. నేను ఈ సెషన్తో పాటు మీతో పాటు కొన్ని టర్మ్స్ కూడా రాపిస్తూ ఉంటాను. నేను చెప్పినప్పుడు మీరు బుక్ ఓపెన్ చేసి అది రాసుకోండి. డెఫినెట్లీ అట్లాంటి పాయింట్స్ మీకు యూజ్ వస్తాయి. ఓకే, ప్రస్తుతం కొంచెం సెషన్ కంటిన్యూ చేస్తూ నేను పాయింట్స్ కూడా చెప్తాను. మీరు నోట్స్ కూడా తెచ్చుకుంటున్నారని ఆశిస్తున్నాను. అందరు తెచ్చుకున్నారా? సో ఇక్కడ మరి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ డిఫరెన్స్ చెప్పిన నేను చెప్తాను. నోట్స్ ఎప్పుడు ఓపెన్ చేయాలో చెప్తాను, అప్పుడు కొన్ని పాయింట్స్ చెప్తాను, అప్పుడు రాసుకుంటే మీకు బాగానే ఉంటుంది. సరే, సెషన్ ఇందామా? సరే, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ అని చెప్పినా. మరి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ డిఫరెంట్ అంటే స్మార్ట్ వర్క్లో వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇస్ హార్డ్ వర్క్. మరి హార్డ్ వర్క్ లేకుండా స్మార్ట్ వర్క్ రాదు, మళ్ళీ అది కూడా ఇంపార్టెంట్. ఓకేనా, అది డిఫరెంట్ కాదు. హార్డ్ వర్క్ అంటే లేదు లేబర్గా వర్క్ చేయడంలో హార్డ్ వర్క్ ఉండాలి. హార్డ్ వర్క్తోనే మనకు అవుట్పుట్ వస్తుంది. ఓకేనా, సో హార్డ్ వర్క్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది స్మార్ట్ వర్క్ అని నేను అనుకోవచ్చు. హార్డ్ వర్క్ విడిగా లేదు అట్లా ఇటు కష్టపడితే అవుట్పుట్ రాదు. నో, హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్ అంటారు కదా. సో ప్రాపర్ ఎవరికైనా రాలేవు కదా. హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్. బట్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే బై ప్రాపర్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ ఎగ్జిక్యూషన్, దెన్ డెఫినెట్లీ అవుట్పుట్స్ విల్ కమ్ ఫర్ షూర్. అవునా కదా? సో ఇది మనం స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్లో డిఫరెన్స్ పాయింట్స్. ఈ రెండు అర్థమయ్యా? స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్లో డిఫరెన్స్ అర్థమైనాయి కదా. రైట్, మనం ఒక చిన్న స్టోరీకి వెళ్తాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను, దీనికి సంబంధించే మనం అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనలానే ఒక ట్యూటోరియల్ లేదా ఒక స్కూల్ ఉంది. సో అందులో ఇలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో లెట్ అస్ సే
అందులో సార్ ఐడెంటిఫై చేశారు ఒక 2 స్టూడెంట్స్ చాలా బెటర్ స్టూడెంట్స్, అన్నిట్లో బెటర్ ఉంటారని ఐడెంటిఫై చేశారు. సో సార్ ఏం చేశాడంటే వాళ్ళకి ఒక టాస్క్ ఇద్దాం అనుకున్నాడు. ఓకే, హీ వాంటెడ్ టు టెస్ట్. సో ఒక చిన్న టాస్క్ ఇచ్చాడు వాళ్ళకి. ఏం టాస్క్ ఇచ్చాడంటే ఒక మౌంటైన్ దగ్గర ఒక హిల్ ఉంది, ఆ హిల్ని క్లైమ్ చేస్తూ వెళ్ళాలి. అది చాలా టఫెస్ట్ రోడ్, అదొక టఫెస్ట్ రోడ్ అంటే రోడ్ ఆర్ ఒక వ్యాలీ లాంటిది. అక్కడికి వెళ్ళేసి అక్కడ ఒక ఫ్లాగ్ పెట్టారు సార్, ఒక ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ తీసుకొని రావాలని చెప్పారు ఇద్దరు స్టూడెంట్స్కి. అది కొంచెం టఫెస్ట్ వే, అంత ఈజీ కాదు. ఓకే, ఇద్దరికి చెప్పారు. సరే, ఇద్దరు స్టార్ట్ అయిపోయారు. ఓకే, ఇద్దరు కూడా స్టార్ట్ అయిపోయినప్పుడు ఏం చేశాడంటే వన్ ఆఫ్ ది స్టూడెంట్, ఆ ఇద్దరిలో ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఇమీడియట్గా యాక్షన్లో దిగి అల్టిమేట్లీ క్లైమ్ చేయడము, హిల్ వ్యాలీ సైడ్ వెళ్ళడము అనేది మొదలు పెట్టేసింది. చాలా లాంగ్ టైం తీసుకొని చాలా టైట్నెస్తో అట్లీస్ట్ లాస్ట్ ఎలాగలింది, లాస్ట్కి అక్కడికి రీచ్ అయిపోయింది. కానీ ఇంకో క్యాండిడేట్ ఏం చేశాడంటే కొద్దిగా ఆలోచించాడు, ఇమీడియట్గా యాక్షన్లో దిగి పరిగెత్తలేదు. ఏం చేశాడంటే కొంచెం ఆలోచించాడు. ఈజ్ దర్ ఎనీ అదర్ వే అనేది ఒకసారి ఆలోచించి ఏం చేశాడంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈజ్ దర్ ఎనీ అదర్ వే, దీన్ని ఇలా కాకుండా ఇంకెట్లన్నా పోవచ్చా అని కమ్యూనికేట్ చేశాడు. అలా 4-5 అడిగేసరికి ఒకరు చెప్పారు, లేదు నాన్న ఆ వేనే కాదు, ఫలానా ఈ వే ఉంటుంది, కొంచెం ట్రిక్కీ ఉంటుంది, అది వెళ్తేనో తొందరగా రీచ్ అవుతావు అని చెప్పారు. సరే, ఈ అబ్బాయి ఏం చేశాడు, సెకండ్ పర్సన్ ఏం చేశాడంటే సెకండ్ చాయిస్ తీసుకొని అక్కడ నుంచి కొంచెం టఫ్ అయినా కానీ దాన్ని తీసుకొని వెళ్ళాడు. ఓకేనా, టఫ్ అయినా దాన్ని తీసుకొని వెళ్ళిపోయినాక పైకి వెళ్ళాడు. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఇంకా పైకి టాప్ రీచ్ అవ్వలేదు. అల్టిమేట్లీ సెకండ్ పర్సన్ ఆల్రెడీ రీచ్ అయిపోయాడు, ఫ్లాగ్ తీసుకొని ఆల్రెడీ డౌన్వర్డ్స్ వచ్చేస్తున్నాడు. ఓకేనా, డౌన్వర్డ్స్ వచ్చేసాడు. సరే, ఇద్దరు కలిసారు, అగైన్ సార్ దగ్గరికి వచ్చారు, చూపించారు ఇది సో అండ్ సో. అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరు అప్రోచ్ ఎవరు విన్ అయినట్టు ఈ టాస్క్లో సార్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెకండ్ పర్సన్ విన్ అయింది. మరి ఇక్కడ ఒక సమ్మరీ ఉంది, మనం గమనించాలి. మరి ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని కంక్లూజన్ ఏంది, ఈ స్టోరీ కంక్లూజన్ చెప్పాలి, పర్లేదు. స్మార్ట్ వర్క్ చేసిందంట, వెరీ గుడ్. ఓకే, ఇంకా ఎవరు స్మార్ట్ వర్క్ చేసింది ఇక్కడ? సెకండ్ పర్సన్. మరి ఫస్ట్ పర్సన్ జనరల్ అప్రోచ్లో పోయింది. ఆయన కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, టైర్డ్ అయ్యిండు. ఆయన కూడా ఒక స్ట్రాటజీతోనే వెళ్ళిండు. ఓకేనా, ఒక పద్ధతి, ఇప్పుడు ఇది నార్మల్ ఏదైతే ఒరిజినల్ వే ఉందో ఆ వేలోనే వెళ్ళిండు. సరే, కానీ ఇక్కడ వచ్చింది సార్ కంక్లూజన్ ఇందా, మన కంక్లూజన్ మనం ఇచ్చినాం కదా. మరి సార్ ఏం కంక్లూజన్ ఇచ్చిందో చూద్దాం. సార్ ఏం కంక్లూజన్ ఇచ్చిందంటే ఫస్ట్ పర్సన్ చాలా మంచోడు, హార్డ్ వర్క్ చేసిండు, వాడిని డిమోటివేట్ చేయదు కదా, ఆయన హార్డ్ వర్క్ చేసిండు. కానీ అక్కడ మిస్ అయింది ఇక్కడ, వాడు కూడా కొంచెం ప్లానింగ్ ఇంటెలిజెన్స్ అప్లై చేస్తుంటే బాగుండేది. అట్లా సెకండ్ పర్సన్ ఇంటెలిజెన్స్ అప్లై చేయడం వల్ల సక్సెస్ అయ్యిండు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి, ఎవ్రీథింగ్ సక్సెస్ అవ్వడం వల్ల ఇదే ఫార్ములా అన్నిటి దగ్గర అప్లై చేయవచ్చా? స్మార్ట్ వర్క్ డిఫర్స్. సో స్మార్ట్ వర్క్స్ ఈ సింప్లీ ఐ కెన్ సే కస్టమైజ్డ్. Depending upon the problem which you are seeing, you need to categorize them, you need to prioritize them. అప్పుడు మనం రీచ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ సెకండ్ కంక్లూజన్ కూడా అదే అనమాట. సో సార్ మందలించింది ఏంటంటే ఫస్ట్ పర్సన్ డెఫినెట్లీ ఓడిపోయాడు, కానీ అలా అని చెప్పేసి హార్డ్ వర్క్ చేయలేను కదా, హార్డ్ వర్క్ చేశాడు కానీ కొంచెం ఇంటెలిజెన్స్ మిస్ అయ్యాడు. సెకండ్ పర్సన్ ఏం చేశాడు, ఇంటెలిజెన్స్ అప్లై చేశాడు. కానీ ఇదే అప్రోచ్ అన్నిటికీ పనికి రాదు. డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్ ఇన్ ఎవ్రీ వర్క్. ఇఫ్ యూ వాంటెడ్ టు గో ఫర్ షార్ట్ కట్స్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రాటజీ. ఓకేనా, దట్ ఈస్ నథింగ్ బట్ స్మార్ట్ వర్క్. అర్థమైందా స్టోరీ? క్లియరా? రైట్. ఇదే స్టోరీ మనం జనరల్ ఎగ్జాంపుల్ ఇచ్చినాయి కదా. సో ఇదే స్టోరీ మన వాళ్ళకి రిలేట్ చేద్దాం. మనం వినాయకుని స్టోరీ విన్నామా? వినాయకుని మనం ఫస్ట్ పూజిస్తాం అన్నిట్లో. ఎందుకు పూజిస్తాం? గుర్తుందా ఎవరికైనా? గుర్తులేదా? గుర్తులేదా? జనరల్గా ఏం చేస్తారంటే మహాదేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టింది, సేమ్ ఇలాంటిది. మీకు గుర్తుందో లేదో నేను ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. సో మహాదేవుడు ఒక చిన్న టెస్ట్ పెట్టింది, ఏమని? ముల్లోకాలు చుట్టి రావాలన్నాడు. ముల్లోకాలు చుట్టి వస్తే ఎవరైతే ఫస్ట్ చుట్టూ వస్తారో వాళ్ళకి మనం ఏమంటారు, అందరూ మొదటి పూజ అందుకుంటారు మొత్తం లోకంలో అని చెప్పేసి అన్న తర్వాత ఏం చేసిండు, ఇద్దరికి ఇచ్చిండు టాస్క్. ఎవరికి ఇచ్చిండు? వినాయకుడికి, కార్తికేయుడికి. వెరీ గుడ్, కార్తికేయుడికి ఇచ్చిండు. మరి కార్తికేయుడు ఏం చేసిండు, జెట్ స్పీడ్లో మనోడు ఏం చేసిండు, నెమలి వాహనం తీసుకొని పరిగెత్తిండు ఇంకా, రైట్, లోకాలన్నీ ముల్లోకాలు చుట్టేయడానికి వెళ్ళిండు. బట్ అల్టిమేట్లీ ఇక్కడ వినాయకుడు ఏం చేసిండు, ఆగి ఆలోచించి ఏం చేసిండు, స్మార్ట్ వర్క్తో అంటే తెలివిగా ఆలోచించిండు. అరే నేను నా దైవమే పేరెంట్స్, అవునా, పేరెంట్స్ని నేను 3 ప్రదక్షిణాలు చేస్తే నేను ముల్లోకాలు చుట్టినట్టే అనేది ఆయన గ్రహించిండు. ఇంటెలిజెన్స్ ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో మనకు అక్కడ దేవుడే చెప్పిండు, మనకి ఎవరో కాదు, దేవుడే చెప్పిండు. స్మార్ట్ వర్క్ గురించి ఎప్పటి నుంచో ఉంది. మనం ఈ అక్షరాలు వచ్చాయి కానీ
పద్ధతులు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అట్లా వినాయకుడు ముల్లోకాలు చుట్టకుండా ఏం చేసిండు, పేరెంట్స్ చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిండు. అది ముల్లోకాలు చుట్టిన దానికంటే కూడా ఎక్కువ. కాబట్టి మహాదేవుడు ఏం చెప్పిండు, వినాయకుడిని ప్రతి పూజకి ఫస్టే మనం పూజించాలని చెప్పేసి చెప్పిండు. సో ఇక్కడ స్మార్ట్ వర్క్ చేసిండు, మీరు అన్నట్టు స్మార్ట్ వర్క్ చేసిండు, ఇంటెలిజెన్స్ వాడిండు. ఇప్పుడు చాలా హ్యూమర్స్ వచ్చినాయి ఆయన మీద మనం మాట్లాడుకుంటే, ఇంత బొజ్జు చేసుకొని ఈయన ముల్లోకాలు ఏం చూడతారు, మీరు చూడొచ్చు కావాలంటే అట్లాంటి స్టోరీ కాదు, ఇది జనరల్ జరిగింది అది. సో ఇలాంటి స్మార్ట్ వర్క్ గురించి నేను చెప్పాను, రైట్. సో ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది అనుకుంటే స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ గురించి చిన్న ఐడియా వచ్చిందా? సో ఇప్పుడు చెప్పండి, స్మార్ట్ వర్క్ అంటే ఏంటి మరి? స్మార్ట్ వర్క్ అంటే షార్ట్ కట్సా? నో, యూ షుడ్ అప్లై సమ్ స్ట్రాటజీ. మరి ఆ స్ట్రాటజీలు ఏంటి? కొన్ని స్ట్రాటజీలు చెప్తా, వీలైతే మనం రాసుకుందాం, చెప్తాను నేను ఇప్పుడు. ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు చెప్తాను. సో ఒక రూల్ చెప్తాను. ఫస్ట్ది వచ్చేసి 5-25 రూల్ అంటాం. దీన్ని మనం పోమోడోరా రూల్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో. పోమోడోరా రూల్, 25-5 రూల్, 5-25 రూల్. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు 25 మినిట్స్ చదవాలి, 5 మినిట్స్ బ్రేక్ ఇవ్వాలి, 5 మినిట్స్ బ్రేక్. అండ్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 5 మినిట్స్ బ్రేక్లో మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు, అద్భుతంగా పోతాడు, మొబైల్ పట్టుకుంటాడు, లేదా ల్యాప్టాప్ కూర్చుంటాడు, టీవీ చూస్తాడు. దీస్ ఆర్ డిస్ట్రాక్షన్స్ టు బి అవాయిడెడ్. ఆ బ్రేక్లో చేయాల్సింది ఏంటి? వాక్, టాక్ టు యువర్ ఫ్యామిలీ, ఓకేనా? లేదు రిలాక్స్ అవ్వాలి, పడుకో, రెస్ట్ తీసుకో, మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ఫ్రెష్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్ట్రాటజీ, 25-5 రూల్, ఓకేనా? ఇది రాసుకుందాం. స్ట్రాటజీస్ బిహైండ్ స్మార్ట్ వర్క్, ప్లీజ్ టేక్ డౌన్. స్ట్రాటజీస్ బిహైండ్ స్మార్ట్ వర్క్. First point, strategies behind smart work. Strategies behind smart work. నేను చెప్పినవి కాదు, నేను అందులోంచి కొన్ని చెప్పగలుగుతాను, ఓకేనా? అలాంటివి మనం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. కొన్ని ఇంపార్టెంట్ టెక్నిక్స్, ఎఫెక్టివ్ టెక్నిక్స్ని చెప్తున్నాను, ఓకే? ఫస్ట్ వన్ వచ్చేసి రాసుకోండి, 5-25 ప్లానింగ్. 5-25 ప్లానింగ్. 5-25 ప్లానింగ్. 5-25 planning, okay, no? 5-25 planning. Prepare for 25 minutes. Prepare for 25 minutes. Prepare for 25 minutes on a specific topic. On a specific topic. On a specific topic. Effectively and focused. Effectively and focused. Effectively and focused. And then take a 5 minutes break. And then take 5 minutes break. Take 5 minutes break. Okay? ఆ బ్రేక్ దగ్గర పక్కన బ్రాకెట్ ఆన్ చేయండి. బ్రాకెట్ ఆన్ చేయండి. థింగ్స్ టు అవాయిడ్. థింగ్స్ టు అవాయిడ్. థింగ్స్ టు అవాయిడ్. ఆ బ్రేక్లో మీరు అవాయిడ్ చేయాల్సినవి. Okay, things to avoid. Distractions by mobile or TV. Distractions by mobile or TV or social media, etc. Distractions by mobile or TV or any other social media, etc. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా. ఐఎమ్ స్ట్రెస్సింగ్ వన్స్ అగైన్. నువ్వు 25 మినిట్స్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినావు, బాగుంది, 25 మినిట్స్ ఫోకస్డ్ ఉన్నావు, ఎఫెక్టివ్గా ఉన్నావు, అయిపోయింది. ఆ 5 మినిట్స్ బ్రేక్ డిసైడ్ చేస్తుంది నీ నెక్స్ట్ ఫ్యూచర్. ఆ 5 మినిట్స్ బ్రేక్ నువ్వు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ 25 మినిట్స్ ఫ్రెష్ సెషన్ అనేది జరుగుతుంది. ఇది ఓన్లీ 25 ఒక్కసారికి సరిపోదు, ఇది రిపీటెడ్గా చేయాలి. అంటే మీరు ఒక 4 గంటలు 2 గంటలు కూర్చుంటున్నారా, 3 గంటలు కూర్చుంటున్నారా, కూర్చునేటప్పుడు ఈ 5-25 రూల్ని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మనం కొంచెం మంచి అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు మిస్ కావాలి, అందుకే నేను క్లియర్గా రాపించిన. ఎందుకంటే 25 మినిట్స్ సరే ఎవరి నాలెడ్జ్ ప్రకారంగా వాళ్ళు వెళ్ళి ట్రై చేస్తారు 20 నిమిషాలు, కానీ ఇక్కడ ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఆ 5 మినిట్స్. సో ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడాలి మీరు. మనం ఇంప్లిమెంట్ చేసాం, ఎందుకంటే మన వాళ్ళు అంటారు, మనం ఫలానా టెక్నిక్ ఇంప్లిమెంట్ చేసాం, స్టిల్ వీ డిడ్ గెట్ అవుట్పుట్ అంటారు. వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్ కూడా. అక్కడ అలా జరిగినప్పుడు ఏం చేయాలి? వీ షుడ్ రీకలెక్ట్ వాట్ వీ హ్యావ్ డన్.
మనం ఏం చేసాం, మనం ఎక్కడ తప్పు చేసినాం, మీరు కలెక్ట్ చేయండి, వస్తాయి. స్టిల్ ఇంకొందరు అంటారు, లేదు సార్ నేను సార్ చెప్పినట్టు లేకపోతే ఫలానా మనం అనుకున్న టెక్నిక్స్ ఏవైనా నేను మంచి ఫాలో అయినా స్టిల్ నాకు అవుట్పుట్ మంచిగా రాలేదు అని అంటారు. బట్ అవుట్పుట్ ఈజ్ నాట్ ఎ సింగిల్ అటెంప్ట్, సింప్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ ది కన్సిస్టెన్సీ. am I right? ఇట్ డిపెండ్స్ అపాన్ ది కన్సిస్టెన్సీ. ఒప్పుకుంటారా? ఈజ్ దట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. ఓకే, దీనికి కూడా చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు, చిన్నది. మన హనుమంతుడి గురించే మాట్లాడదాం. హనుమంతుడు లంకకి వెళ్ళిండు సీతని జాడ తెలుసుకోవడానికి. గుర్తుందా ఈ స్టోరీ? రైట్. జాడ తెలుసుకుని మనం చదివినాం. పోయిండు, సీతమ్మ జాడది అనుకున్నాడు, సీతమ్మతో రాముడి గురించి చెప్పిండు, వచ్చిండు. కానీ ఈ గ్యాప్లో ఏం జరిగిందనే చూద్దాం. మన హనుమంతుడు కూడా చాలా కష్టపడ్డాడు, అంత ఈజీగా పోలేదు, చాలా చాలా కష్టపడ్డాడు, వెళ్ళిండు. ఒక స్టేజ్లో హనుమంతుడు ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మనలానే చాలా స్ట్రెస్ అయిపోయింది. ఇక సీతమ్మ జాడ దొరకట్లేదు, ఇక నేను ఫెయిల్ అయిపోయినా అనుకున్నాడు. ఆల్మోస్ట్ ఆ స్టేజ్ వచ్చేసి మనసులో వచ్చేసినప్పుడు ఏమనుకున్నాడు, ఇంకా నేను పోలేను, ఇక నేను ఏ ముఖం పెట్టుకొని రాముని దగ్గరికి పోవాలి, ఇక్కడే నేను లంకలు ఎక్కడ ఉండిపోవాల్సి వస్తుందేమో అని అనుకున్నాడు. బట్ స్టిల్ హెవీ బ్రీత్ తీసుకొని మళ్ళీ ఏం చేసినట్టే, ఐ విల్ గివ్ ఏ ప్రాపర్ అటెంప్ట్, మళ్ళీ ఒకసారి ప్రయత్నిస్తా అని చెప్పి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో వచ్చింది సక్సెస్. సో హనుమంతుడు కూడా స్ట్రగుల్స్ కనుక్కున్నాడు, చాలా స్ట్రగుల్ అయ్యిండు. మనం స్టోరీ చదివినంత ఈజీ కాదు, పోయిండు లంకకి వెళ్ళిండు, సీతమ్మని కలిసి స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. సో మనం కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రావాలి అనేది మాత్రం కాదు. యూ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్, మనకు ఏపీజే అబ్దుల్ కలామే చెప్పిండు, మనకి చెప్పిండు ఫెయిల్కి ఒక చిన్న అబ్రివేషన్ చెప్పిండు చాలాసార్లు. ఏమని చెప్పిండు, ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పిన వెరీ గుడ్. యా చెప్పనా? వెరీ గుడ్, వెరీ గుడ్. యా ఏం పేరు నాన్న? దేవాంశ్. ఎక్కడి నుంచి? ఉప్పు కూడా. యా ఒక చిన్న క్లాప్స్ నాన్న, మంచిగా చెప్పిండు. రైట్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పిండు. సో ఫెయిల్ అనేది నువ్వు ఫెయిల్ అయినావు అంటే అది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్స్ యూ టేక్ దెమ్ అండ్ ట్రై టు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్ అండ్ ప్రాపర్ అనలైజ్ చేయాలి. మనం ఫెయిల్ అయినామంటే ఎక్కడ ఫెయిల్ అయినాం, నువ్వు ఫెయిల్ అయినావు అనగా నిన్ను నువ్వు రిగ్రెట్ చేసుకోవడం కాదు. ఫెయిల్ అయినామంటే ఇక్కడ ఫెయిల్ అయినామని అనలైజ్ చేసి ఎక్కడ ఫెయిల్ అయినామనే పాయింట్స్ రాసుకుని దాని మీద వర్క్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాను. సెకండ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మేక్ షార్ట్ నోట్స్. రాసుకోవచ్చు, మేక్ షార్ట్ నోట్స్. సెకండ్ పాయింట్ మేక్ షార్ట్ నోట్స్. మేక్ షార్ట్ నోట్స్. షార్ట్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎంతమంది చేస్తాను ఇక్కడ షార్ట్ నోట్స్ ప్రిపరేషన్? కెన్ ఎనీవన్ ప్లీజ్? షార్ట్ నోట్స్ అసలు ఐడియా ఉందా? షార్ట్ నోట్స్ గురించి చెప్తా. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చేస్తూ ఉంటాం. మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలా రాస్తాం. యాక్చువల్ రాయాలి, రాస్తే మంచి పద్ధతి, కానీ చాలా రాస్తాం. రాసుకుంటూ పోయేసరికి మనకి ఎంత అవుతుంది అంటే, మన సపోజ్ సిలబస్ ఉంది, మ్యాథ్సే ఉంది. నేను చెప్పాలంటే మంచి ప్రిపేర్ అయ్యే అబ్బాయి సగం బుక్ కూడా కవర్ చేయవచ్చు ప్రిపరేషన్. తెల్లాడితే ఎగ్జామ్ ఉంటుంది, లేకపోతే గంటల ఎగ్జామ్ ఉంటుంది, అటు ఇన్ని తిప్పుతాడా పోయి లేదు. సో మనకి ఇక్కడ కీ పాయింట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, నేనేం చేశాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, చెప్పారుగా ఆల్రెడీ మీకు పరిచయం. నేను ఇంజనీరింగ్ బీటెక్ చేసిన, ఎంటెక్ చేసిన, ఇప్పుడు పిహెచ్డి పర్సింగ్లో ఉన్నా. సో నేను బీటెక్ చేసినప్పుడు మేము చేసిన చిన్న స్మార్ట్ వర్క్ ఏంటనేది చెప్తాను. నేను అంటే నాకు కూడా రాలేదు, టు బి ఫ్రాంక్ మా ఫ్రెండ్ నుంచి వచ్చింది అది. ఓకేనా, నేను ఎప్పుడు క్రెడిట్ తీసుకోను, బికాజ్ వీ షుడ్ ఆల్సో అప్రిషియేట్ అదర్స్ ఆల్సో, అది ఇంపార్టెంట్. సో మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, మేము డ్రాయింగ్ షీట్ ఉంటుంది మాకు, పెద్ద డ్రాయింగ్ షీట్. ఆ డ్రాయింగ్ షీట్ కొనేవాడు. వాడు ఏం చేసేవాడు అంటే, మేము చదువుకున్న మొత్తం 6 ఇంజనీరింగ్ సబ్జెక్ట్ యొక్క కీ నోట్స్ చిన్న చిన్నగా ఒక్క డ్రాయింగ్ షీట్లో రాసేవాడు. అయిపోయి ఆ ఒక్క డ్రాయింగ్ షీట్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చేటవాడు వాడు ఎగ్జామ్. స్మార్ట్ నోట్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ అనేది ఇంకొక పాయింట్ ఉంది, సెకండ్ పాయింట్. ఇప్పటి నుంచి అలవాటు చేసుకుందాం మనం. ఓకే, షార్ట్ నోట్స్ ప్రిపరేషన్. తర్వాత ఇంకో థర్డ్ పాయింట్ రాసుకుంటాం, యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం చేసిన దాన్ని యాక్టివ్గా రీకాల్ చేయాలి. ఓకేనా, ఎలా రీకాల్ చేయొచ్చు అంటే, మీరు మీ చిన్నపిల్లలు మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, లేదా మీరు మీ చిన్నపిల్లలు ఉంటారు, మీ తమ్ముళ్ళు చెల్లెలు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఏమని రాసారు? యాక్టివ్ రీకాల్. ఫోర్త్ పాయింట్ రాసుకోండి, స్పేస్డ్ ప్రిపరేషన్. స్పేస్డ్ ప్రిపరేషన్. బ్రాకెట్లో రాయండి, దీన్ని 137 అంటారు. దీన్ని బ్రాకెట్లో రాసుకోండి, 137. విన్నారా ఇది ఎవరైనా? 137. యా, వెరీ గుడ్. 137 అంటే ఫస్ట్ డే చేయాలి, ఫస్ట్ డే చదవాలి, థర్డ్ డే, దెన్ 7th డే ఈ ఫిలాసఫీని అప్లై చేయాలి, అండ్ లాస్ట్ ప్రాపర్ రివిజన్ చేస్తే ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. దీన్ని 137 ఫిలాసఫీ అని కూడా అంటారు చాలా మంది.
ఓకే, ఇలాంటి కొన్ని స్మార్ట్ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ మనకి అవుట్పుట్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, అండ్ మేక్ నోట్స్. లాస్ట్ పాయింట్ కూడా రాసుకోండి ఇంకోటి, 80-20 రూల్, 80/20 రూల్, 80/20 విన్నారా? ఇదే మనం 80/20 వినలేదా? 80/20 ఏంటంటే నాన్న, 80% ఆఫ్ యువర్ paper, exam paper, let us say, will come from the 20% of the important topics. 80% of the exam paper will come from the 20% of the important topics. ఇక్కడ మన స్మార్ట్ వర్క్ ఏం చేయాలి? ఆ 20% ఏంది అది ఐడెంటిఫై చేసేదే మన స్మార్ట్ వర్క్. ఆ 20% ప్రిపేర్ అయినా మనకో అవుట్పుట్ బాగా వస్తుంది. సో దీన్ని 80-20 రూల్ అంటాం. అర్థమైంది? 80-20 రూల్ మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలి. 80%, ఇప్పుడు నీ ఎగ్జామ్ పేపర్ ఉంది, 80 అంటే 100 మార్కుల పేపర్ అనుకుందాం. ఈ 100 మార్కుల పేపర్లో 80 మార్కులు ఎక్కడి నుంచి వస్తాయంటే నీ సిలబస్లో ఉన్న 20% నుంచి వస్తాయి. నువ్వు స్మార్ట్ వర్క్ చేయాల్సింది ఏంటంటే ఆ 20% ఏంటి, దాన్ని నువ్వు చదివితే అవుట్పుట్ వస్తుంది. మరి అది చేయాలంటే ఏం చేయాలి? ప్రీవియస్ పేపర్స్ చూడడము, మోడల్ పేపర్స్ చూడడము, ఇలాంటివి చేయాలి. ఇది 80-20 రూల్. ఇది నా సో నేను దాదాపు ఇది కూడా రాసుకోవచ్చు. లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని కూడా రాసుకోండి ఒక పాయింట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఒక 5 పాయింట్స్ మనం డిస్కస్ చేసినాం. ఓకేనా? ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల డెఫినెట్లీ 100% అవుట్పుట్ వస్తుందని నేను చెప్పగలుగుతాను. ఓకే, కానీ దీనికి ఒక క్లాజ్ ఉంది, చెప్తాను దానికి. రైట్, ఇక్కడ వరకు ఓకేనా? ఎన్ని స్ట్రాటజీలు చూసినాం మనం ప్రస్తుతానికి? 5 or 6 స్ట్రాటజీలు నేను చెప్పాను. రైట్, ఇక్కడ లెర్నింగ్ చేసేటప్పుడు నేను ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఓకే, మీరు ఎట్లా చదువుతారో ఒక్కొక్కరికి ఒక పద్ధతి ఉంటుంది. డెఫినెట్లీ ఎవరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాళ్ళకి ఉంటుంది. సో జనరల్ నేను ఒక పాయింట్ చెప్తాను ఇక్కడ ఏంటంటే, ఎప్పుడు ప్రిపరేషన్ చేసినా వై, హౌ, వాట్, వై, వాట్, హౌ రాసుకోవచ్చు. వై, వాట్, హౌ, వై, వాట్, హౌ, వై, వాట్, హౌ. సో why to study? If you are learning, let us say, matrices, what is the purpose of? Because చెప్పండి. Why, what, how. Okay na? Why, what, how. Every preparation has some application. If you apply, you will get the output. ఈ స్టేజ్లో మనకు తెలియకపోవచ్చు. మీ లర్నింగ్ ఇప్పుడు స్కూలింగ్ లెవెల్లో మ్యాథ్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది, ఫిజిక్స్ నేర్చుకుంటే ఏమొస్తుంది. ఓకేనా? నేను అది ఒకటే చెప్తా, వరల్డ్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్తాను నేను. ఓకేనా? ఆ తర్వాత సెషన్లో మనం మాట్లాడదాం దీని గురించి. ఓకేనా? చాలామందికి అపోహ ఉంటుంది, అలాంటిది పక్కన పెట్టేద్దాం. రైట్, వై, వాట్, హౌ, ఈ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ స్మార్ట్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఎవరైతే లాంగ్ టైం స్పాన్ చదువుతారో వాళ్ళు చదువుతూనే ఉంటారు. మనోడు ఇంట్లో కూర్చోడు, ఇంట్లోతో మాట్లాడు, ఇలా యు ఆర్ మిస్సింగ్ యువర్ గ్రేటెస్ట్ వాల్యుయబుల్ టైం which should be spent with your parents. Am I right? I definitely believe the greatest value is the greatest time is spending a quality time with your parents or family. ఇదైతే నేను 100% చెప్తాను. అవునా కదా? ఒప్పుకుంటారా? చాలామంది చేస్తున్నాం, అది చేయట్లేదు. అంటే మనం చేసిన ఒక అరగంట ఎందుకు కాదు, అక్కడ కూర్చొని ఎంత మాట్లాడుకుంటే బాగుంటాం మనం. ఓకేనా? సో ఈ టైం ఇవన్నీ స్మార్ట్ స్టడీస్ చేస్తే మనం ఇవన్నీ చేసుకుంటే మన ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు, మనం ఎంజాయ్ చేస్తే చదవచ్చు. అండ్ ప్లెజర్గా చదవాలి ఎప్పుడే కానీ చదివేటప్పుడు. ఇదైతే నేను చెప్తాను, ఖచ్చితంగా నేను స్ట్రెస్ చేసి చెప్తాను. ఎప్పుడు కూడా చదివేటప్పుడు అరే వాట్ ఈస్ దిస్, నేను ఎందుకు చదువుతున్నా అని అనుకోకుండా చదివేటప్పుడు ప్లెజర్గా ఎంజాయ్ చేస్తే చదవండి. ఈ స్ట్రాటజీస్ కొంచెం ఫాలో అయితే బాగానే ఉంటుంది. ఓకే, అండ్ దీనికి రిలేట్ చేస్తే ఇంకో టాపిక్ చెప్తా, టైం మేనేజ్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టైం మేనేజ్మెంట్. కావాలంటే హెడ్డింగ్ పెట్టుకుందాం, టైం మేనేజ్మెంట్. దీని గురించి చెప్పిన తర్వాత కీ పాయింట్స్ చెప్తాను. ఒక 5 నిమిషాల్లో క్లోజ్ చేయొచ్చు ఈ సెషన్. టైం మేనేజ్మెంట్. సరే, మన టైం మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ కాదా? టైం మేనేజ్మెంట్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే, వాట్ ఎవర్ ద టైం విచ్ యూఆర్ స్పెండింగ్ టుడే విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఐ రైట్ ఆర్ రాంగ్? Definitely, I believe in this. The quality time if you give, then the quality output you will get. So simply చెప్పాలంటే ఇవాళ టైం వేస్ట్ చేస్తున్నావు అంటే నీ ఫ్యూచర్ నేను ఇవాళనే రూయిన్ చేయడం మొదలుపెట్టినట్టే. ఇది మీరు కొంచెం బ్రెయిన్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ జరుగుతున్న సొసైటీలో కొంచెం ఎగ్జాంపుల్ తెలుతాను. ఇక్కడ టైం మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, చాలామంది మేము కూడా మన యూత్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్ మన ఇంట్లో చూస్తున్నాం. ఇవాళ మన అమ్మమ్మ స్క్రోల్ చేస్తుంది, మన మమ్మీ స్క్రోల్ చేస్తుంది, మనము స్క్రోల్ చేస్తున్నాం. ఎస్, ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్. ఓకేనా? నేను కూడా చేస్తున్నాను డెఫినెట్లీ, బట్ నేను రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వీలైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా గురించి
చెప్పుకోవడం కాదు, కానీ నేను ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా 3 ఏళ్ళు నేను డబ్బా ఫోనే వాడినా, ఎందుకంటే కమ్యూనికేషన్ కోసం. ఆ తర్వాత నేను ఆండ్రాయిడ్ వాడుతున్నాను. ఆండ్రాయిడ్ కూడా ఎందుకు వాడుతున్నాం ఇప్పుడు అంటే మాకు తప్పదు కాబట్టి, బికాజ్ మేము ఆర్గనైజేషన్లో ఉన్నాము, చాలా మెసేజెస్ అంతా వాట్సాప్ అయిపోయినాయి, విచ్ ఈస్ నాట్ అఫీషియల్. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అది నాట్ అఫీషియల్. మెయిల్ వాజ్ అఫీషియల్, బట్ ఇప్పటికీ అందరూ వాట్సాప్ని డిపెండ్ అయ్యేసరికి ఫోన్ వాడాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ఇలాంటి డిస్ట్రాక్షన్, దీని గురించి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ఈ మొబైల్ ఇవన్నీ మనం అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం మొబైల్ స్క్రోల్ చేయడము లేకపోతే సోషల్ మీడియా చూడడము. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా అందరినీ, చిన్న క్వశ్చన్, ఆన్సర్ ఇద్దాం. మనము మన ఫ్యూచర్ బెటర్మెంట్ కోసం స్క్రోల్ చేస్తున్నామా లేకపోతే ఎదుటోని రిచ్ చేయడానికే స్క్రోల్ చేస్తున్నామా? బిలీవ్ చేస్తారా? అందరు ఒప్పుకుంటారా? మరి స్టిల్ వై వి ఆర్ స్క్రోలింగ్? స్టాప్. యూ ప్లీజ్ గివ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు యువర్ బ్రెయిన్. ప్రతిసారి అది ఇవ్వు. అరే నువ్వు చూడడం వల్ల వేరే రిచ్ చేస్తున్నావు అని, నిన్ను నువ్వు రూయిన్ చేసుకుంటున్నావు అనేది కొంచెం పాజ్ ఇవ్వండి, స్ట్రెస్ పెట్టండి మీ బ్రెయిన్ మీద. ఈ పాయింట్లో కొంచెం తగ్గుతుంది. చెప్పాను కదా, ఎవ్రీథింగ్ విల్ నాట్ కమ్ ఆన్ టైం. ఓకేనా? అనుకోగానే ఇవాళ ఇంప్లిమెంట్ అయిపోతుంది, ఇవాళ మనం సక్సెస్ అయిపోతాం, ఇవాళ మనం స్టేట్ టాపర్ అయిపోతాం. నో, ఇట్ డిపెండ్స్ అపాన్ కన్సిస్టెన్సీ. చాలా లాంగ్ అవర్స్ స్పెండ్ చేస్తే కానీ కాదు. క్వాలిటీ లాంగ్ అవర్స్ కావాలి, మళ్ళీ క్వాలిటీ ఇన్పుట్ కావాలి. క్వాలిటీ ఇన్పుట్ లేకుంటే సరిపోదు. ఓకే, ఇది. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాద్దాం. టైం మేనేజ్మెంట్లో ఏం రాద్దామంటే మనము రాసుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ Time management is nothing but doing right things in right way. 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 It's not about learning everything. It's not about learning everything. It's not about learning everything. Learning everything. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ దీనికి. అంటే మనం టైం మేనేజ్మెంట్ అంటే ఏమనుకుంటాం, అన్నీ చదివేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ సబ్జెక్ట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, లేకపోతే ఏముంది 20 క్వశ్చన్లు ఉన్నాయి. మన బ్రెయిన్ ఏమంటే 20 క్వశ్చన్లు ఉన్నాయి, 20 క్వశ్చన్లు ఉన్నాయి, 20 క్వశ్చన్లు ఉన్నాయి. 20 క్వశ్చన్ని చదవడం ఇంపార్టెంటా, స్ట్రాటజీగా టైం మేనేజ్మెంట్ చేసి ఇందాక చెప్పినటువంటి కొన్ని రూల్ అప్లై చేసి చదవడం బెటర్? స్ట్రాటజీని అప్లై చేసుకుంటే అవుట్పుట్ తక్కువ టైంలో బెటర్ అవుట్పుట్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లాంటి పాయింట్స్ మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తా టైం మేనేజ్మెంట్కి సంబంధించి, చిన్న స్టోరీ. ఓకే, once upon a time, let us say one person is going at the seashore. ఒక రివర్ సైడ్లో వెళ్తున్నప్పుడు మనోడు చాలా టైం అనేది కూర్చున్నాడు. అక్కడ కూర్చొని రాళ్ళు వేస్తూ ఉన్నాడు, రివర్లో రాళ్ళు వేస్తూ ఉన్నాడు. ఓకేనా, టైం పాస్ చేస్తున్నాడు అట్లా. Ultimately he realized that when he took that last stone in hand, that stone was a diamond basically. That stone was a diamond. So here I am comparing the diamond with your time. సో మనం చేసేది అదే. మనది టైం ఉంటుంది, మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. రేపు ఎగ్జామ్ ఉంటుంది, మన చేతి ఉండేదని ఆ లాస్ట్ డైమండ్. రైట్? సో ఎవరే చెప్పలేదు, వన్ ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది, ఐఎమ్ రిపీటింగ్. ఓకేనా, తను ఎవరనేది మనం చెప్తాం. రైట్, టైం మేనేజ్మెంట్ గురించి, స్క్రోలింగ్ గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను. మనకి రీసెంట్గా గుజరాత్లో 2023లో ఒక అమ్మాయి ఐఏఎస్ క్రాక్ చేసింది, యూపీఎస్సీ, అట్ ద ఏజ్ ఆఫ్ 22. షీ క్రాక్ ఐఏఎస్ అట్ ద ఏజ్ ఆఫ్ 22. ఐ జస్ట్ నేమ్ హర్. తన పేరు వచ్చేసి నేహా. రాసుకుంటే రాసుకోవచ్చు, మీరు ఇంటికి వెళ్ళి స్క్రోల్ చేసి చూడండి ప్లీజ్. నేహా బ్యాద్వాల్, BYADWAL. నేహా బ్యాద్వాల్. ఓకేనా, ఈ అమ్మాయి ఏంటంటే 22 ఇయర్స్లో యూపీఎస్సీ ఐఏఎస్ క్రాక్ చేసింది. మరి ఎలా క్రాక్ చేసింది? మస్తు చదివింది సార్, ఎక్స్ట్రాడినరీ చదువు ఉంటుంది, నిద్రపోలేదు, ఇంట్లో టైం ఇవ్వలేదు. నో, తను చేసింది మెయిన్ స్ట్రాటజీ ఏం తెలుసా? యా, వెరీ గుడ్. షీ అవాయిడెడ్ 3 years కమ్యూనికేషన్ యూజింగ్ మొబైల్ అనేది పట్టలేదు. 22 years ఐఏఎస్ క్రాక్ చేసింది. ఎంత యంగెస్ట్ స్టేజ్ అసలు! 22 years అంటే మన జనరేషన్, మోస్ట్ ఆఫ్ ది జనరేషన్ 22 yearsలో ఏం చేయాలి, నేను ఏం చేయాలి, నేను ఎట్లా సెటిల్ కావాలి, ఏ ఉద్యోగం చూడాలనే తాపత్రయం లేదా ప్రాబ్లమ్స్లో ఉంటాం. తను ఎలా చేయగలిగింది? షీ హ్యాస్ ఎ ప్లానింగ్, ప్రాపర్ స్ట్రాటజీ, దెన్ షీ ఇంప్లిమెంటెడ్, షీ గాట్ అన్ అవుట్పుట్. ఓకే, సో యూ ప్లీజ్ సీ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ కోట్స్. యూ ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ పాయింట్ ఐ వాంటెడ్ టు సే ఏంటంటే, వాట్ ఈస్ దీస్ కైండ్ ఆఫ్, ఐఎమ్ గివింగ్ ఎ మోటివేషన్, రైట్? కైండ్ ఆఫ్ మోటివేషన్ అనుకోవచ్చా మనం ఇది?
రైట్, కైండ్ ఆఫ్ మోటివేషన్. బట్ నేను ఒక పాయింట్ చెప్తాను, మోటివేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్. టు బీ ఫ్రాంక్, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. If you are very disciplined and self-motivated, motivation is something should not come from external. It should come from internal. But ఆ ఇంటర్నల్ జనరేట్ చేయడానికి ఈ ఎక్స్టర్నల్ మోటివేషన్స్ క్లాసెస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సెషన్లోగా కొన్ని సెషన్లు మీరు విని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు యూ విల్ బి సెల్ఫ్ మోటివేటెడ్, దెన్ యూ విల్ రన్ ఓవర్ యువర్ డ్రీమ్స్ అండ్ అచీవ్ దెమ్. ఓకేనా? సో ఇది టైం మేనేజ్మెంట్కి సంబంధించింది. సో 2 టాపిక్స్ చెప్పినాం. అట్ ద సేమ్ టైం ఇవన్నీ చేసేటప్పుడు మనకు మేజర్ ఇంపార్టెంట్ మన హెల్త్. అవునా? మన హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం హెల్తీగా ఉంటే ప్రాపర్ ఇంప్లిమెంట్ చేస్తాం. సో దానికి తగ్గట్టు కావాల్సింది ఏంది? ప్రాపర్ డైట్ ప్లానింగ్. మళ్ళీ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చిన మొన్న కూడా ఒకసారి వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్లో చాలామంది ఏం చేస్తారంటే ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల తెల్లారితే ఎగ్జామ్ ఉంటాడు, మనోడు ఇలా బిర్యానీ తిని పడుకుంటాడు. అయిపోయింది. వాడు ఎంత ప్రిపరేషన్ చేసినా ఏం చేసినా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్స్ పోతాయి. ఓకేనా? ఎగ్జామ్లో నాలెడ్జ్ ఉంది, రిప్రజెంట్ చేయడానికి కూడా ఉంది, కానీ వెళ్ళి రాయగలుగుతున్నాడా? రాయలేకపోతాడు. ఎందుకు? మత్తు వస్తుంది, నిద్ర వస్తుంటుంది, గుర్తుంటుంది, మెమరీ పోతుంటుంది. సో ఇవన్నీ. సో ఈ మెమరీ ఉండడానికి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడానికి డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డైట్ ప్లాన్కి సంబంధించి కూడా మనం ఇప్పుడు డైట్ చార్ట్స్ ఇస్తాం. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ సెషన్లో దాని గురించి మనం మాట్లాడదాం. ఓకే? సో ఈ సెషన్లో నేను ఫోకస్ చేసి స్మార్ట్ స్టడీస్ టైం మేనేజ్మెంట్ సంబంధించి ఇచ్చాను. అండ్ ఇఫ్ పాసిబుల్ మనం కొన్ని నోట్స్ దీనికి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు రాయించాను. ఇంకేమైనా ఉన్నా కానీ మనం మీకు షేర్ చేస్తాం. మనకి ఎలా వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఒక పాయింట్ నేను ఏంటంటే అనేది ఇవి విని వదిలేయడం కాదు. ప్లీజ్ స్టిక్ చేయండి, లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించండి. కొంచెం చేంజ్ కనిపెట్టినా కానీ ఖచ్చితంగా అది మనకు ప్రోగ్రెస్. ఓకేనా? సో ఇంతతో నేను సెషన్ ఏం చేస్తాను. ఓకే, నెక్స్ట్ సెషన్ ఏంటంటే 1-to-1 సెషన్. 10th క్లాస్ వాళ్ళు మాత్రం ముందుకుంటారు, 8th 9th వాళ్ళు వేరే సెషన్. అంటే 10th క్లాస్ వాళ్ళకి మళ్ళీ సంపర్కన తీసుకుంటారు, 8th 9th వేరే వాళ్ళు తీసుకుంటారు. నేను అది చెప్తాను. మీరు బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటరాక్షన్ సెషన్ అనమాట. మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా అడగవచ్చు, వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేయడం అట్లాంటివి జరుగుతుంది. కాబట్టి ఆ సెషన్ మంచిగా మీరు ఇంటరాక్షన్ సెషన్ కాబట్టి అటెండ్ కంపల్సరీ. తొందరగా బ్రేక్ తీసుకొని రండి. ఫస్ట్ గర్ల్స్ వెళ్తారు. బ్రేక్ నుంచి మనం ఇక్కడ ఉన్నాము, ఓపికతో నుండి మనకి సార్ చెప్పింది కూడా విన్నాము. స్మార్ట్ వర్క్ అంటే ఏంది, హార్డ్ వర్క్ అంటే ఏంది, మనకు కొన్ని రూల్స్ చెప్పారు. 325 రూల్, 525 రూల్ అని ఇట్లా చాలా రూల్స్ మనకు చెప్పారు. అది మనం నోట్ డౌన్ కూడా చేసుకున్నాం. దాన్ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఇంటికి పోయి వదిలేసేయాలి, అంతే కదా. మరి ఏం చేయాలి? మళ్ళా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తుంది? బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అయితే రిజల్ట్ మంచిగా లేదనుకో ఏం చేయాలి? మళ్ళీ బాధపడాలి, అంతే కదా. ట్రై చేయాలి. అయితే శ్రీకృష్ణుడు కూడా ఏం చెప్పిండంటే కర్మణ్యేవాధికారస్య అని మనకి భగవద్గీతలో చెప్పిండు అనమాట. ఏంటంటే నువ్వు కర్మ చేసి ఫలితం మీద ఆశ పెట్టుకోకు. నీ ప్రయత్నం నువ్వు చేస్తే ఫలితం ఎట్లా రావాలో అట్లా వస్తుంది. ఫలితము రాలేదంటే ఏంది అర్థం అంటే నువ్వు అక్కడ ఇంప్లిమెంట్ చేయలేదని అర్థం. ఇంత చెప్పిన తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే రిజల్ట్ రాదు. రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇంప్లిమెంట్ చేయాలి. నీ పని నువ్వు చేయాలి, సక్రమంగా చేయాలి. నువ్వు కర్మ చేయకపోతే ఏమవుతుంది? ఫలితం రాదు. నువ్వు కర్మ చేయకుండా నాకు ఈ ఫలితం రాలేదని బాధపడితే నీకు నష్టమా, ఎవరికి నష్టం? అది నీకే నష్టం అది. కాబట్టి మనకు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తుండంటే కర్మ చేయి కానీ ఫలితం గురించి ఆలోచించకు. ఆ ఫలితం ఎట్లా వస్తుందో నీ కర్మ బట్టి వస్తుంది అని అర్జునుడికి చెప్పిండు. అంటే కేవలం అర్జునుడే చేయాలి, అది మనకు కూడా చెప్పాలని అర్జునుడికి ఆ రోజు చెప్పిండు అనమాట. ఇప్పుడు మనం అందరము అర్జునుడు లాంటి వాళ్ళం, మనకేం తెలియదు, మనం డైలామాలు ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ చెప్పిన సెషన్ మొత్తము మనం ఏదైతే విన్నామో అది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా మనకి చాలా చెప్పడం జరిగింది. ఇవన్నీ మనం మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటాము. టైం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో మీకు అందరికీ షీట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ షీట్ని మనం ఫాలో అయ్యి మనం ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలో మనకున్న వ్యవస్థలో, అంటే మీకు ఇచ్చినది ఓవరాల్ అనమాట. అంటే ఒక జనరల్గా ఒక టైం మేనేజ్మెంట్ అనేది ఇచ్చిర్రు. కొంతమందికి స్కూల్ టైమింగ్స్ అటు ఇటు ఉండొచ్చు, 1/2 అవర్ అటు ఉండొచ్చు, 1/2 అవర్ ఇటు ఉండొచ్చు. దాన్ని తగ్గట్టు కూడా మీరు ఇది చూసుకుంటూ ఇది రిఫరెన్స్ లాగా పెట్టుకొని మీరు ఏ విధంగా టైంని క్యాలిక్యులేట్ చేయాలో చేసుకొని మీరు సొంతంగా కూడా కొంచెం మార్పులు చేర్పులు కూడా చేసుకోవచ్చు. లేదు ఇచ్చిందే ఫాలో కావాలంటే కొంతమందికి కుదరదు. కొంతమందికి స్కూల్ ఎట్లుంటుందంటే 8 o'clock వెళ్ళిపోవాలి, ఇక్కడ 8 వరకు టైం 8 వరకు ఏదైతే షెడ్యూల్ ఇచ్చినామో అది మీకు కుదరకపోవచ్చు.
మీరు అప్పుడు ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి ఈ టైం మేనేజ్మెంట్ అనేది. తర్వాత మీకు చాలా ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇచ్చిరా లేదా? ఎంతమందికి రాలేదు ఫీడ్బ్యాక్ ఫామ్? ఎంతమందికి రాలేదు? అందరికి వచ్చిందా? అదే సెల్ఫ్ అనాలిసిస్ ఫామ్ అందరికి వచ్చిందా? అయితే ఏం చేయాలి, ఈ సెల్ఫ్ అనాలిసిస్ ఫామ్ ఏం చేయాలి, మనము ఇంటికి పోయి మర్చిపోవాలి, అంతేనా? కాదు. అయితే నేను మీకు షెడ్యూల్ చెప్తాను. రాబోయే రోజులలో అంటే డిసెంబర్ 21 రోజు ఇంకో సెమినార్ మనం పెట్టుకుంటున్నాము. తర్వాత జనవరి 18కి కూడా థర్డ్ సెమినార్ అనుకుంటున్నాము. అప్పుడు ఈ మీకు ఇచ్చిన సెల్ఫ్ అనాలిసిస్ ఫామ్, ఫీడ్బ్యాక్ ఫామ్ ఏదైతే ఉందో మీరు రాసుకొని తెస్తే దాని తగ్గట్టు కూడా మీకు ఏ విధంగా మేము హెల్ప్ చేయాలనేది కూడా మేము ఆలోచిస్తాం అన్నమాట. అంటే మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, మీరు ఏదైతే సెమినార్ చెప్పిరో మీరు ఇంప్లిమెంట్ చేసి ఈ 21 డేస్లో మీకు చిన్న రిజల్ట్ అయినా వస్తుంది కదా, కొంచెం మార్పు వస్తుంది కదా. ఇప్పుడు మనము ఒక మామిడి టెంకని తీసుకొని చెట్టులాగా పెట్టినాం, చెట్టు కోసం పెడుతున్నాం. రోజు నీళ్ళు పోయారా లేదా? పోయకపోతే ఏమవుతుంది? చెట్టు రాదు, ఫస్ట్ మొలకెత్తదు. మొలకెత్తాలంటే ఏం చేయాలి? డైలీ దానికి ఎంత నీళ్ళు కావాలో అంతే నీళ్ళు పోయాలి, అంతకన్నా ఎక్కువ పోయొద్దు, అంతకన్నా తక్కువ పోవద్దు. మొలకెత్తుతుంది, మొలకెత్తినాక కొంచెం చెట్టు అవుతుంది. తర్వాత అప్పుడు దానికి ఏం కావాలి? ఇంకొంచెం నీళ్ళు పెంచాలి, అంతే కదా. తర్వాత చెట్టు అవుతుంది, ఇంత చెట్టు అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? దానికి కొంచెం సేంద్రియ ఎరువు అనేది ఉంటుంది, ఎరువు వేయాలి. ఎరువు వేస్తే ఏమవుతుంది? భూమి నుంచి ఆ ఎరువు తీసుకొని బలంగా అవుతుంది ఆ చెట్టు. కాబట్టి ఇక్కడ మన సెమినార్ ఏదైతే ఉందో, మనకి ఇక్కడ ఏదైతే పాయింట్స్ చెప్పిరో ఇది మనకి ఎరువు లాంటిది అన్నమాట. ఇప్పుడు మనము ఎట్లున్నామంటే ఒక మొక్క దశ నుంచి చెట్టుకు ఎదిగే దశలు ఉన్నాం, అంతే కదా. 10th అయిపోయి ఇంటర్కి వెళ్ళిపోతున్నాం మనం. అంటే ఒక మొక్క నుంచి ఒక చెట్టు అవుతాం, చెట్టు నుంచి పెద్ద మహావృక్షం కూడా మనమే కావాలి. మహావృక్షం ఏం చేయాలి? వృక్షము పెద్ద అయినాక ఏం చేస్తుంది? ఫలాన్ని అందిస్తుంది. ఒక మామిడి చెట్టు ఏదైతే ఉందో అది మహావృక్షం అయినప్పుడు ఫలాన్ని ఇస్తుంది. ఎట్లాంటి ఫలాన్ని ఇస్తుంది అంటే తియ్యమైన ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ దశలో ఉన్నారు, ఈ దశలో మీకు ఇక్కడ ఏదైతే సెమినార్ ఉందో, మంచి విషయాలు ఉన్నాయో, గురువులు మనకి ఏదైతే చెప్తారో, పెద్దవాళ్ళు మనకి ఏదైతే చెప్తారో అది ఎరువు లాంటిది. ఆ ఎరువుని మనం స్వీకరించి మనం ఎదగాలి. ఎదిగి ఏం చేయాలి? మనం కూడా ఒక మహావృక్షమై ప్రతి ఒక్కరికి, ఇప్పుడు మీకు ఈ విధంగా ఎట్లయితే ఉందో మీకు మీ ఫ్యూచర్కి కూడా ఇట్లాంటి రిజల్ట్ని అందించగలగాలి, ఫలాన్ని అందించగలగాలి, తెలియని వాళ్ళకి చెప్పగలగాలి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం. అయితే ఇట్లనే కవి ఏమంటుండంటే, ఒక కవి విద్యను కూడా గుప్తమగు విత్తము రూపము పురుషానికి అంటుండు. అంటే ఇంత సెమినార్ చెప్పడానికి కారణం ఏంది? మీకు అంటే విద్య నేర్చుకోండి, విద్యని అర్జించండి, విద్యని తెలుసుకోండి అని చెప్తున్నాం. విద్య అంటే ఏంటంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఎందుకు పనికి వస్తుంది? మనం ఏదైతే థింగ్స్ ఉన్నాయో అది గ్రహించాలి. అక్కడ ఇప్పుడు మనకు దుకాణానికి పోవాలి, నీకు ఆ జ్ఞానం లేదు, ఆ విద్య లేదంటూ అడగగలుగుతావా? 100 రూపాయలు నోట్ తీసుకోపోతావు, నీకు విద్య లేదు, చదువు లేదు. నువ్వు ఒక ఐటమ్ అడుగుతావు, ఆడు ఇంత రేట్ చెప్తాడు, నువ్వు ఇచ్చింది 100 రూపాయలే, కానీ అది 10 రూపాయలు, అప్పుడు 90 రూపాయలు నీకు రావాలి. ఇది విద్య. ఇదే విద్య నీకు లేదనుకో, ఆ షాప్ అయినా ఏం చేస్తాడు? ఆ 100 రూపాయలు కూడా నీకు ఇయ్యాడు, నీకు ఇదే 100 రూపాయలు అంటాడు. అది యాక్చువల్గా ఏంటది? అది 10 రూపాయలు. అంటే కవి ఏం చెప్తుందంటే విద్య అనేది ఒక నిగూఢమైన విత్తం అన్నమాట. ఆ విత్తమే ఏమిస్తుంది అంటే సుఖాన్ని ఇస్తుంది, మంచి ధనాన్ని ఇస్తుంది. ఈ విద్యనే మనకి కావలసిన మిత్రుల్ని ఇస్తుంది, కావలసిన బంధువులను ఇస్తుంది అని కవి చెప్తుండన్నమాట మనకి. మనం అందుకని విద్యని నేర్చుకోవాలి. నేర్చుకున్న విద్యని ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలో కూడా మనము ఆలోచించాలన్నమాట. ఏదో నేర్చుకున్నాము అయిపోయింది, నా వంతుగా నేను నేర్చుకున్నా అయిపోయింది అనేది కాదు. సమాజానికి కూడా మన విద్య ఉపయోగపడాలి. ఇప్పుడు ఉన్నారు మనకు పెద్దవాళ్ళు వచ్చిరు, మీకు సెమినార్ ఇచ్చిరు అంటే వాళ్ళు నేర్చుకొని మీ అందరికీ చెప్పారు అంటే మీకు ఉపయోగపడుతున్నట్టే కదా వాళ్ళు. అంటే వాళ్ళు నేర్చుకొని ఇంట్లోనే కూర్చోలే కదా, మీకోసమని వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చి చెప్పడము, పొద్దున్న నుంచి వచ్చి మీకు సెమినార్ చెప్పడము. అట్లనే మనతో పాటు టీచర్ కానీ, సార్ కానీ, ట్యూషన్ టీచర్ కానీ మీకు ఇంత సమయాన్ని ఇచ్చిరు అంటే వాళ్ళ సమయాన్ని. ఈరోజు సండే వాళ్ళు తలుచుకుంటే సండే అనేది ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీతో గడపవచ్చా లేదా? కానీ ఎందుకు మీకోసమని వాళ్ళు ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ వచ్చిరు.
అంటే మీకు ఏదో ఇయ్యాలనే కోరికతోనే వచ్చింది కదా, వాళ్ళ స్వార్థంకి వచ్చిరా? వాళ్ళకే మనం దొరుకుతుందా మీకు చేస్తే? దొరకదు. కానీ మీరు ఈ విద్యని ఇక్కడ నేర్చుకున్న దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మీరు మంచిగా మీరే ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో ఒక పోలీసు ఎస్ఐనో సిఐనో అయితే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది? వాళ్ళకి మించి ఆనందం ఎవరికైనా ఉంటుందా? వాళ్ళు ఏం చెప్పుకుంటారు, అరే ఫలానా నేను ఒక వ్యక్తికి నేను క్లాస్ చెప్పినా కాబట్టి ఈరోజు ఆయన పోలీస్ అయినని చెప్పుకుంటారు వాళ్ళు. అంతేగాని మీ దగ్గర వచ్చి నువ్వు పోలీస్ అయినందుకు నాకు సగం జీతమే అంటారా? అన్నారే కదా. అట్లా అంటారా ఎవరైనా? అన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తృప్తి చెందుతారు. అంటే నేను అప్పుడు వీళ్ళకి నేను లెసన్ చెప్పినా కాబట్టి ఈరోజు ఫలానా వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిండు అని గొప్పగా చెప్పుకుంటాడు, వాళ్ళకి అదే ఆనందం. కాబట్టి మనం విద్య ఏదైతే ఉందో, మన చదువు ఏదైతే ఉందో, ఇక్కడ చెప్పిన ఏదైతే ఆర్డర్ ఉందో అది ఇంప్లిమెంట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఇప్పుడు కార్యక్రమానికి మనం వచ్చినాం. అయితే చాలామందికి ఈరోజు లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అంటే ఫస్ట్ మనం తొందరగా రాలేదు. మనకు ఒక టైం చెప్పినాము, ఆ టైంకి రాకపోవడము, టైంకి రాకపోవడం ఒకటి. వచ్చిన తర్వాత మీకు మాట్లాడొద్దని మనం చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళు కూడా చెప్పారు, అంతా చెప్పారు. మీరేం చేసిరంటే కొంచెం డిస్కషన్లో పడిరు. జనరల్గా మీరు ఆ డిస్కషన్స్ చేసుకుంటా ఏం చేసిరంటే అక్కడ కూడా టైం మనకి ల్యాగ్ అయిందన్నమాట. ఇట్లా అయితే ఎవరికి నష్టం? అది ఎవరికి? గట్టిగా చెప్పండి. మీకే లాస్ కదా. అదే మీరు చెప్పింది వింటే తొందరగా మన సెషన్ కూడా అయిపోతుండేనా లేదా? కాబట్టి నెక్స్ట్ ఏదైతే సెమినార్ మనం అనుకుంటున్నామో 21 డిసెంబర్కి, తర్వాత జనవరి 18కి ఈ సెమినార్లకు ఏదైతే ఉందో మనం లేట్ రాకుండా చూసుకుంటాం. మీకు టైం కానీ ఆ ప్లేస్ కానీ మళ్ళీ మీకు ఇంటిమేషన్ చేస్తామో, దానికి మన డిసిప్లిన్ ఏదైతే ఉందో, మన పంక్చువాలిటీ ఏదైతే ఉందో మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అది మీకు అనాలిసిస్ ఫామ్ గురించి చెప్పిన ఆ టైం మేనేజ్మెంట్ ఏదైతే ఫామ్ అది పేపర్ ఉందో అది కూడా చూసుకోండి. అనాలిసిస్ ఫామ్ ఫిల్ చేసి నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ మీరు అది తీసుకోవాలి. ఇంకోటి, మీ దగ్గర ఉన్న ఐడి కార్డ్ ఏదైతే ఉందో, చాలామంది ఫోటోలు తేలేదు. మనం చెప్పడం జరిగింది ఫోటోలు తేమని, మీరు తేలేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆ ఐడి కార్డ్ మీద ఫోటో కంపల్సరీ పేస్ట్ చేసుకొని రావాలి. ఎంతమంది ఫోటోలు తేలేదు? 70% మెంబర్ ఫోటోలు తేలేదు. కాబట్టి వచ్చే సెషన్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఫోటోని ఐడి కార్డ్ మీద పేస్ట్ చేయాలి. మాట్లాడదు ఫోటోస్ పేస్ట్ చేసుకొని వస్తాం. ఇది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంది? అనాలిసిస్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫీడ్బ్యాక్ ఫామ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకొని రావాలి. దాని మీద మీ నేము, ఐడి కార్డ్ మీద ఉన్న సీరియల్ నెంబర్ వేయడము మర్చిపోవద్దు. రెండోది, ఐడి కార్డ్ మీద ఫోటో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ సెమినార్ ఏదైతే టైం ఇస్తామో, డేట్ ఇస్తామో, ఆ డేట్ రోజు ఆ ఇచ్చిన టైం ప్రకారం మనం 10 నిమిషాల ముందే మనం ఉండాలి. మీరు 10 నిమిషాల ముందు ఉంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో తొందరగా జరుగుతుంది, మనకు కూడా లేట్ కాదు. ఇది తర్వాత మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినవి చెప్పినా నేను ఈ సెమినార్ గురించి. మీరు రాసుకోరు. చాలామంది బుక్ పెన్ను కూడా తెచ్చుకోలేదు. ఎంతమంది తెచ్చుకోలేదు బుక్ పెన్ను? ఇది కూడా నోట్ చేసుకోవాలి. మీరు వచ్చేటప్పుడు బుక్ పెన్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకు బుక్ పెన్ తెచ్చుకోవాలంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, మనకు గుర్తుండకపోవచ్చు. గుర్తుండాలంటే ఏం చేస్తామంటే నోట్ చేసుకోవాలి. కాబట్టి మనం బుక్ పెన్ కూడా మెయింటైన్ చేస్తాం ప్రతి సెమినార్కి. నేను శాంతి మంత్రం చెప్తా, అందరము ఆ శాంతి మంత్రం ఫాలో చేయండి. నేను లీడ్ చేస్తా, మీరు ఫాలో చేయండి. కళ్ళు మూసుకుంటాము, మాట్లాడొద్దు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అడగగానే మనకి సమయాన్ని ఇచ్చి ఈ సెమినారు సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన సంపత్ గారికి అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్, రాష్ట్రీయ బజరంగ దళ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం అదేవిధంగా మనం అడిగి సెమినార్కి రెండో సెషన్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు తీసుకోవాలని మనము రిక్వెస్ట్ చేయడము, ఆ రిక్వెస్ట్ని స్వీకరించి వెంటనే మనకు రెస్పాండ్ అయ్యి
ఈరోజు ప్రవళిక గారు MHK ట్యూటోరియల్స్ గౌరీపురలో ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ సమయాన్ని మనకి ఇచ్చిన వారికి పేరు మన అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇదేదైతే ప్రాంగణం మనం వాడినామో ఈ ప్రాంగణం గురించి మనం అడగడం జరిగింది. అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యి మనకి ప్రాంగణం ఇచ్చి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ వాళ్ళే సొంతంగా చేసి మ్యాట్ వేయడము ఇట్లా ఈ విధంగా అరేంజ్మెంట్స్ ముందే వాళ్ళు సగం అరేంజ్మెంట్స్ మనకు ముందే చేసి ఇచ్చిన శరత్ గారు GKR ట్యూటోరియల్స్ ఏదైతే వ్యవస్థ చేశారో వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా సెమినార్ ఏదైతే ఉందో సెమినార్ జరపాలి, స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి. స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ అయితేనే మనం సెమినార్ చేయగలుగుతామని మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే సులోచన గారు మరియు చంద్రమౌళి సార్ గారు ఇనిషియేషన్ తీసుకొని స్టూడెంట్స్తో రిజిస్ట్రేషన్ చేయించడము, వాళ్ళని ఇక్కడ అటెండ్ చేయడము, ఈ విధంగా వాళ్ళు చాలా కష్టపడ్డారన్నమాట. వారికి కూడా అంతర్రాష్ట్రీయ హిందూ పరిషత్ రాష్ట్రీయ పత్రిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.